నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ఈరోజు అయితే మనకి ఇన్నోవా అయితే రావడం అయితే జరిగింది. సో నేను మార్నింగ్ కూడా వీడియో పెట్టాను, అంటే 2015 జెడ్ వర్షన్ అని చెప్పి సేమ్ కలర్ సేమ్ బండి అండి, సేమ్ యాక్టిస్ గ్రే కలర్ అనమాట 2015. అండ్ బండి పరంగా మాట్లాడుకుంటే బండి డీటెయిల్స్ విషయానికి వస్తే 2,78,000 అయితే తిరిగింది. అండ్ టైర్స్ చూసుకుంటే టైర్స్ అయితే బాగానే ఉన్నాయి, అంటే 50% టైర్స్ ఉన్నాయండి బండికి అయితే కన్నా. ఇంకా ముందర చూసుకుంటే ముందర స్టీల్ టైర్లు ఉన్నాయి, బ్యాక్ సైడ్ చూసుకుంటే 50% ఉన్నాయి. ఇంకా కీస్ విషయానికి వస్తే రెండు కీస్ ఉన్నాయి. బండి క్వాలిటీ అంటారా, క్వాలిటీ బాగుంటుంది, ప్రతి గ్లాస్ కూడా 2015 ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే మనకు ఎక్కడ అంటే చాలా మంది అడుగుతుంటారు, అంటే మీరు బండి పరంగా చెప్తారు కానీ సస్పెన్షన్ చెప్పరు, అంటే శాఖబ్దారులు ఎట్లున్నాయో చెప్పరని చెప్పి. సో టోటల్ ఓవరాల్గా బండి బాగుంటుంది, మీకు ఎటువంటి శబ్దాలు ఉండవు. మెయిన్ చెప్పాలంటే డోర్ వైబ్రేషన్స్ ఉండవు బండిలో. ఎందుకంటే మనం చేపించేది ఏమంటే మన వాళ్ళు డీలర్ తెస్తానే మెయిన్గా ఫస్ట్ చేపించేది డోర్ వైబ్రేషన్ చేపిస్తారు, రబ్బింగ్ పాలిష్ చేపిస్తారు. ఖచ్చితంగా రబ్బింగ్ పాలిష్ చేపిస్తేనే మీకు ఈ లుక్ వచ్చేది బండి అయితే కన్నా. సో ఒకసారి లోపల చూద్దాం రండి మనము. అండ్ బండికి అయితే కన్నా ఇంకా లోపల మనం ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే నేను ప్రతి బండికి చెప్పేటట్లు, అంటే ప్రతి బండి కూడా ఏంద్రా నీట్గా ఉంది మంచిగా ఉంది అంటారు. సో మన దగ్గర ప్రతి బండి కూడా నీట్గా ఉంటాయి, మంచిగానే ఉంటాయండి బండి ఎత్తుకన. ఇంకా రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ చూసుకుంటే 2,78,000 అయితే తిరిగింది. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకుంటే ప్లేయర్ అయితే ఒరిజినల్ ప్లేయర్ ఉందన్నమాట బండిలో అయితే కన్నా. ఇంకా రిజిస్ట్రేషన్ అండి, రిజిస్ట్రేషన్ AP 27 నిన్న పెట్టిన కూడా AP 27 అండి బండి అయితే రిజిస్ట్రేషన్. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఏడైనా బహుశా మీరు అంటే ఏదైనా మిస్టేక్ చేసుకున్నారు, సేమ్ బండి ఏదైనా పెడతానని చెప్పి సేమ్ బండి అయితే కాదు. సీట్ కవర్ చూసుకోండి, సీట్ కవర్ చూసుకుంటే మీకు టవల్స్ వేసినాడండి సీట్ కవర్స్ అయితే కన్నా. ఇంకా లోపల ఇంటీరియర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయింది. టోటల్ బండి అయితే వేరేగా ఉంటుంది అనమాట. ఇంకా నంబర్ కూడా వేరే, అది 122. ఈ బండి చూసుకుంటే 3456 అండి. చూసుకుంటే టైర్స్ చెప్తే కదా 50% టైర్స్ ఉంటాయి. సో టైర్స్ అయితే నాకు తెలిసింది ఒక మా అంటే 10,000 to 15,000 అయితే వస్తాయి. దాని తర్వాత అయినా రావు, ఎవరైనా కావాలంటే కూడా ఒక 10,000 తిరిగిన తర్వాత వేసుకోండి. ఇంకా నంబర్ అండి, మెయిన్ నంబర్ గురించి మాట్లాడుకోవాలా. నంబర్ పరంగా మాట్లాడుకుంటే ఫ్యాన్సీ నెంబర్ 3456 అండి, AP 27. నిన్న పెట్టిన బండి కూడా AP 27, ఇది కూడా AP 27. ఎందుకంటే నేను చాలా వీడియోలో కూడా చెప్పినా, నేను బేసిక్గా మనకు ఒంగోలు అనేది చాలా అచ్చుబాటు అండి. ఒంగోలు నుంచి తెచ్చిన బండ్లు అన్నీ బాగుంటాయి. సో మనకు నంబర్లు కూడా ఫ్యాన్సీ నెంబర్లో ఉంటాయి. ఇంకా ఒకసారి బ్యాక్ సైడ్ నేను డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. డిక్కీ లోపల కూడా చూసుకోండి, అంటే సీట్ కవర్స్ అన్ని క్లారిటీగా చూసుకోండి, ఎందుకంటే సీట్ కవర్స్ అంతా బాగున్నాయండి బండికి అయితే కన్నా. ఇంకా 4 సీట్లు కూడా టవల్ వేసినారండి వాళ్ళు సపరేట్గా, ఎందుకంటే బేసిక్గా ఓనర్ వేయించుకుని ఉంటాడు. మన డీలర్లు అయితే ఏపీ లేదు, ఓనర్ వేయించాడండి. డీలర్లు మహా అంటే టవాల్ కూడా ఖర్చు పెట్టారండి మన వాళ్ళు అయితే కన్నా. సో బండి క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే నేను చెప్తా కదా 100% గ్యారెంటీ ఇస్తాను మీకు. బండిలో ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మన వాళ్ళు పని అనేది చేపిస్తారు. ఇంకా ఫ్రంట్ గ్లాస్ అండి, ఫ్రంట్ గ్లాస్ చూసుకుంటే 2020లో మన ఫ్రంట్ గ్లాస్ అయితే మారడం అయితే జరిగింది. టోటల్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని 2015 ఉంటాయి గ్లాసులు, అన్ని 2015 మోడల్ ఉంటాయి. ఇంకా ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేస్తా, బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజన్ సెక్షన్ కూడా చూపిస్తానండి. అయినా ఎక్స్ట్రా 2 మ్యాట్లు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు ఉన్నాయి ఎక్స్ట్రా మ్యాట్లు. మీరు వచ్చినప్పుడు కూడా చూసుకోండి కావాలంటే. ఇంటీరియర్ కూడా చూసుకుంటే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకా బ్యాటరీ అండి, బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కూడా అమరాన్ బ్యాటరీ కొత్తది అయితే వేయించడం అయితే జరిగింది. ఇంకా బ్యాటరీ వారంటీ కూడా ఉంటుంది మీకు అయితే కన్నా, వచ్చిన తర్వాత చూసుకోండి. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకు ఫ్రేమ్ అండి, క్లారిటీగా ఫ్రేమ్లన్నీ నేను ఎందుకు చూపిస్తానంటే ఏ బండి కూడా యాక్సిడెంట్ కాకుండా ఉండాలి. యాక్సిడెంట్ అనేది మనకు అప్రాన్స్ కానీ ఇక్కడ ఈ కంపెనీ పంచ్ వెల్డింగ్ కానీ కరెక్ట్గా ఉండాలి. అవి చూసుకోండి, మీరు వచ్చినప్పుడు మీరు కూడా గమనించుకోండి. నేను చాలాసార్లు నేను చెప్పినాను. అండ్ బ్యానెట్ విషయానికి వస్తే బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ అండి, షోరూమ్ బ్యానెట్ అనమాట. బండికి అయితే ఎటువంటి అంటే ఏమి మారలేదనమాట బండికి అయితే. ఇంజిన్ చాలా క్లారిటీగా ఉంది, బండి కూడా చాలా బాగుంది. అండ్ ఇది D4D అండి, ఇంటర్ కూలర్ అయితే కాదు, D4D ఇంజిన్ అనమాట. D4D బేసిక్ ఏమంటే మనకు ఇంటర్ కూలర్కి D4D చాలా మంది దీనికి ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది దానికి ఫ్యాన్స్ ఉన్నారు. సో D4D ఇంటర్ కూలర్ మనకు చూసుకుంటే, సో ఇంకా D4D విషయానికి వస్తే D4D మనకు ఒక ఇంటర్ కూలర్ కంటే కూడా 1.5 కిలోమీటర్ మైలేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎవరైనా కావాలంటే కూడా రండి, ఆఫీస్ కాడే ఉంటుంది బండి, మన ఆఫీస్లో ఉంటుంది. ఎవరికైనా వచ్చి కావాలంటే నచ్చితే మనం ఏదైనా మాట్లాడుకుందాం. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా నేను చాలాసార్లు చెప్పేది ఒకటే చెప్తుంటా, ఎందుకంటే లాస్ట్ వరకు కూడా ఒకటే చెప్తా. ఏ వీడియోలో కూడా ఎవరైనా కస్టమర్ చెప్పమంటే కస్టమర్ బండి ఉంటే చెప్తాం, కానీ డీలర్ బండి అయితే రేట్ అనేది మెన్షన్ చేయం మేము. అందుకని ఎవరైనా కావాలంటే కూడా రండి, ఆఫీస్ కాడ రండి, మాట్లాడదాం. రేట్ కూడా ఎవరైనా పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయండి, రేట్ మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.